హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 8.3లో 4th క్వశ్చన్లో ఉన్నటువంటి 10 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ప్రూవ్ ది ఫాలోయింగ్ ఐడెంటిటీస్ వేర్ ది యాంగిల్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ ఫర్ విచ్ ది ఎక్స్ప్రెషన్స్ ఆర్ డిఫైన్డ్. ఫస్ట్ వన్ వీటన్నిటిని ప్రూవ్ చేయాలంట. ఫస్ట్ వన్ కొసీకెన్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా అని ప్రూవ్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ వస్తుంది అని ప్రూవ్ చేస్తాము. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి. ఎల్హెచ్ఎస్ అంటే ఇజ్ ఈక్వల్టీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది. కొసీకెన్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్. మనకు ఆన్సర్ కాస్ టీటాలో ఉంది కాబట్టి వీటిని కూడా కాస్ టీటా సైన్ టీటాలో కన్వర్ట్ చేసుకోవాలి. కొసికెన్ టీటాకు రెసిప్రోకల్ సైన్ టీటా కాబట్టి దీన్ని 1/sin టీటా అని రాసుకోవచ్చు. మైనస్ కాట్ టీటాకి కాస్ టీటా బై సైన్ టీటా అనే ఫార్ములా ఉంది. కాస్ టీటా బై సైన్ టీటా మొత్తానికి స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి కూడా స్క్వేర్. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం సైన్ టీటా అవుతుంది. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా రాసుకోవచ్చు. 1 మైనస్ కాస్ టీటా దీని మొత్తానికి హోల్ స్క్వేర్. 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ మొత్తాన్ని స్క్వేర్ చేస్తున్నాం. న్యూమరేటర్ని స్క్వేర్ చేస్తున్నాము, డినామినేటర్ని కూడా స్క్వేర్. సైన్ టీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. మనకి సైన్ కాసుల్లో ఒక ఐడెంటిటీ ఉంది కదా, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ ఉంది. సో మనకి ఇప్పుడు సైన్ స్క్వేర్ టీటా వాల్యూ కావాలి కాబట్టి కాస్ స్క్వేర్ టీటాని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ టీటా బదులుగా 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో ఉన్న సైన్ స్క్వేర్ టీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. 1 అంటే 1 స్క్వేర్ అని రాసినట్లయితే దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. సో పైన కూడా స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకోవచ్చు. 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. అలాగే డినామినేటర్లో ఉన్నది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. 1 స్క్వేర్ అన్నా 1 అన్నా ఒకటే కదా. సో దీన్ని 1 స్క్వేర్ లాగా రాసుకున్నట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో కాస్ టీటా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి 1 మైనస్ కాస్ టీటా. న్యూమరేటర్లోను డినామినేటర్లోను సేమ్గా ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయాలి. 1 మైనస్ కాస్ టీటా క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో 1 మైనస్ కాస్ టీటా మిగులుతుంది. బై డినామినేటర్లో 1 ప్లస్ కాస్ టీటా మిగులుతుంది. సో మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ కొసీకెన్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. నెక్స్ట్ 4th క్వశ్చన్లో సెకండ్ ప్రాబ్లం. కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2 సీకెంట్ ఏ. దీన్ని ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేస్తే ఆర్హెచ్ఎస్లో ఉన్న 2 సీకెంట్ ఏ వస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రాబ్లంలో కూడా ఎల్హెచ్ఎస్ తీసుకుని సింప్లిఫై చేస్తే ఆర్హెచ్ఎస్లో ఉన్న వాల్యూ వస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. డినామినేటర్లో కాస్ ఏ. ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం అంటే మల్టిప్లికేషన్ చేయటమే. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఎల్సిఎం అవుతుంది. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో మల్టిప్లికేషన్ చేసి ఎల్సిఎం కనుక రాసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. కాస్ ఏ ఇంటూ కాస్ ఏ, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. సేమ్ రెండు ఒకటే కదా, స్క్వేర్ అని రాసుకోవచ్చు లేదా ఇంకొక స్టెప్ రాద్దాము. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. ప్లస్ ఇవి రెండు సేమ్గా ఉన్నాయి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది అంటే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. బై డినామినేటర్లో 1 ప్లస్ సైన్ ఏ
ఇంటూ కాస్ ఏ, ఇదేమీ చేంజ్ ఉండదు, ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab 2 ఇంటూ 1 ఇంటూ సైన్ ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో సైన్ ఏ ఉంది, బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. డినామినేటర్లో ఎటువంటి చేంజ్ లేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈ రెండు పక్క పక్కన రాసినట్లయితే మనకి ఐడెంటిటీ వస్తుంది. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ 1 2 1s 2 2 ఇంటూ సైన్ ఏ 2 సైన్ ఏ అవుతుంది, బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. డినామినేటర్లో ఎటువంటి చేంజ్ లేదు, అన్ని స్టెప్స్లోనూ అదే యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తున్నాము. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ వాల్యూ 1, మనకు ఒక ఐడెంటిటీ ఉంది కదా, ఆ ఐడెంటిటీ ప్రకారం కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని బదులుగా 1 అని రాయొచ్చు. 1 ప్లస్ మరలా ఇంకొక 1 ఉంది ప్లస్ 2 సైన్ ఏ బై డినామినేటర్లోది యాజ్ ఇట్ ఈజ్ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. న్యూమరేటర్లో 1 ప్లస్ 1 అంటే 2 2 ప్లస్ 2 సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. న్యూమరేటర్లో 2 కామన్గా రాసినట్లయితే 1 ప్లస్ 2 కామన్గా రాసేసాం కాబట్టి ఇంకా సైన్ ఏ ఉంటుంది, బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. న్యూమరేటర్లోను డినామినేటర్లోను 1 ప్లస్ సైన్ ఏ ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు. 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ క్యాన్సిల్. 2 ఇంటూ ఇది 1 బై కాస్ ఏ అవుతుంది. 1 బై కాస్ ఏ అంటే సీకెంట్ ఏకి రెసిప్రోకల్, సో 1 బై కాస్ ఏని సీకెంట్ ఏ అని రాసుకోవచ్చు. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. థర్డ్ ప్రాబ్లం, tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta is equal to 1 plus secant theta into cosecant theta అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రాబ్లం చేయడానికి మనకు ఒక హింట్ కూడా ఇచ్చారు. రైట్ ది ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా అండ్ కాస్ థీటా. ఈ tan theta కాస్ థీటా ఇవన్నీ కూడా సైన్ థీటా కాస్ థీటాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటాము. LHS is equal to tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta. మనకి ప్రాబ్లంలో హింట్ ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా సైన్ థీటా కాస్ థీటాలో కన్వర్ట్ చేసుకోమని. tan theta అంటే సైన్ థీటా కాస్ థీటా రేషియో అంటే సైన్ థీటా బై కాస్ థీటా. అలాగే కాట్ టీటా ట్యాన్ టీటాకి రెసిప్రోకల్ కాబట్టి ఈ ఫ్రాక్షన్ కూడా రెసిప్రోకల్ అవుతుంది. కాస్ టీటా బై సైన్ టీటా. ఈ వాల్యూస్ని ఇక ట్యాన్ టీటా కాట్ టీటా బదులు రీప్లేస్ చేస్తాము. ట్యాన్ టీటా వాల్యూ సైన్ టీటా బై కాస్ టీటా బై 1 మైనస్ కాట్ టీటా వాల్యూ కాస్ టీటా బై సైన్ టీటా ప్లస్ మరలా కాట్ టీటా theta వాల్యూ కాస్ టీటా బై సైన్ టీటా బై 1 మైనస్ ట్యాన్ టీటా వాల్యూ సైన్ టీటా బై కాస్ టీటా. ట్యాన్ టీటా కాట్ టీటా వాల్యూస్ అన్నీ కూడా సైను కాసుల్లో కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది, అలానే ఇక్కడ కూడా ఫ్రాక్షన్ ఉంది, అంటే ఇక్కడ ఎల్సిఎం చేయాలి. అలాగే ఇది మొత్తం ఒక ఫ్రాక్షన్, ఇది మొత్తం ఒక ఫ్రాక్షన్. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము. సైన్ టీటా బై కాస్ టీటా బై డినామినేటర్లో ఎల్సిఎం చేస్తాము. ఎల్సిఎం సైన్ టీటా ఇంటూ 1 సైన్ టీటా అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 1 ఇంటూ సైన్ టీటా మైనస్ 1 ఇంటూ కాస్ టీటా. అలాగే సేమ్ సెకండ్ ఫ్రాక్షన్లో కూడా న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ కాస్ టీటా బై సైన్ టీటా బై డినామినేటర్లో ఎల్సిఎం చేయాలి. 1 ఇంటూ కాస్ టీటా అవుతుంది ఎల్సిఎం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 1 ఇంటూ కాస్ టీటా మైనస్ 1 ఇంటూ సైన్ టీటా.
చూడండి, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్, అలానే ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్. డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి తీసుకొచ్చినప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్, న్యూమరేటర్లో ఉన్న ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ సైన్ టీటా బై కాస్ టీటా ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది. అంటే డినామినేటర్లో ఉన్న సైన్ టీటా న్యూమరేటర్లోకి వస్తుంది, న్యూమరేటర్లో ఉన్న సైన్ టీటా మైనస్ కాస్ టీటా డినామినేటర్లోకి వస్తుంది. ఇక్కడ మనకి ఏవి కూడా క్యాన్సిల్ అవ్వవు. ఇది ఫస్ట్ ఫ్రాక్షను. ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్లో కూడా న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ కాస్ టీటా బై సైన్ టీటా, డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. కాస్ టీటా బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా. ఇక్కడ కూడా ఏవి కూడా క్యాన్సిల్ అవ్వవు మనకి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. సైన్ టీటా ఇంటూ సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ టీటా ప్లస్ కాస్ టీటా ఇంటూ కాస్ టీటా కాస్ స్క్వేర్ టీటా బై సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు కూడా సేమే. ఇక్కడ సైన్ టీటా మైనస్ కాస్ టీటా ఉంది, ఇక్కడ కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఉంది. సో ఇక్కడ కూడా సైన్ టీటా మైనస్ కాస్ టీటా రావడం కోసం మైనస్ని కామన్గా రాద్దాము. ఫస్ట్ సైన్ టీటా ఉంది ఇంటూ -1 కామన్గా రాసినట్లయితే ముందు సైన్ టీటా వస్తుంది, నెక్స్ట్ మైనస్ కాస్ టీటా అవుతుంది. మైనస్ కామన్గా రాసాము. మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే ఇదే వాల్యూ వస్తుంది. -1 ఇంటూ సైన్ టీటా మైనస్ సైన్ టీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్ టీటా. సో ఈ రెండులోనూ ఈక్వల్గా రావడం కోసం, సేమ్గా రావడం కోసం మైనస్ని కామన్గా రాసామన్నమాట. ఈ మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సైన్ స్క్వేర్ టీటా బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ టీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. న్యూమరేటర్లో కాస్ స్క్వేర్ టీటా బై డినామినేటర్లో సైన్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ టీటా. సో ఇప్పుడు ఫ్రాక్షన్స్ రెండు ఉన్నాయి, ఎల్సిఎం చేయాలి. సైన్ టీటా మైనస్ కాస్ టీటా రెండిట్లోనూ కామన్గా ఉంది. ఎల్సిఎం కాస్ టీటా ఇంటూ సైన్ టీటా ఇంటూ ఈ బ్రాకెట్లో ఉన్నది సేమ్ కాబట్టి దీన్ని ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. ఎల్సిఎం కాస్ టీటా, అలానే ఇక్కడ ఒక సైన్ టీటా ఉంది, ఇంటూ సైన్ టీటా, రెండింటిలోనూ కామన్గా ఉన్నది సైన్ టీటా మైనస్ కాస్ టీటా. ఇది ఎల్సిఎం. ఎల్సిఎం చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. కాస్ టీటా క్యాన్సిల్ అవుతుంది, సైన్ టీటా మైనస్ కాస్ టీటా సైన్ టీటా మైనస్ టీటా క్యాన్సిల్ అవుతుంది. ఇక మిగిలేది సైన్ టీటా ఇంటూ ఇక్కడ న్యూమరేటర్లో ఉండే సైన్ స్క్వేర్ టీటా, సైన్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా మైనస్ ఇక్కడ కూడా సైన్ టీటాకి సైన్ టీటా క్యాన్సిల్ అవుతుంది, సైన్ టీటా మైనస్ కాస్ టీటాకి సైన్ టీటా మైనస్ కాస్ టీటా క్యాన్సిల్ అవుతుంది. ఇక మిగిలేది కాస్ టీటా ఇంటూ ఈ న్యూమరేటర్లో ఉన్నటువంటి కాస్ స్క్వేర్ టీటా, సైన్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్ క్యూబ్ టీటా అవుతుంది, మైనస్ కాస్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా కాస్ క్యూబ్ టీటా అవుతుంది, బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ టీటా. న్యూమరేటర్లో ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ లాగా ఉంది. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ ఫార్ములా వచ్చి ఉండాలి. సో ఇక్కడ ఏ ప్లేస్లో సైన్ టీటా ఉంది, బీ ప్లేస్లో కాస్ టీటా ఉంది. బీ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, సైన్ క్యూబ్ టీటా మైనస్ కాస్ క్యూబ్ టీటా కదా. ఏ ప్లేస్లో సైన్ టీటా, బీ ప్లేస్లో కాస్ టీటా. ఈ ఫార్ములాలో ఏ ప్లేస్లో సైన్ టీటా, బీ ప్లేస్లో కాస్ టీటా అని రీప్లేస్ చేయాలి. ఏ మైనస్ బీ అంటే సైన్ టీటా మైనస్ కాస్ టీటా, ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బీ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏబీ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ దాని ప్రకారం అనమాట. డినామినేటర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ కాస్ టీటా ఇంటూ సైన్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ టీటా
ఇది కలవకుండా ఇట్లా లైన్ కొట్టేద్దాము. ఇది ఫార్ములా అన్నమాట, ఇది ప్రాబ్లం. సో ఇక్కడ సైన్ టీటా మైనస్ కాస్ టీటా, డినామినేటర్లో ఉన్న సైన్ టీటా మైనస్ కాస్ టీటా క్యాన్సిల్ అవుతాయి. న్యూమరేటర్లో ఇది మనకి ఐడెంటిటీ వస్తుంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ ప్రకారం దాని వాల్యూ 1 అని రాసుకోవచ్చు. 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా బై డినామినేటర్లో కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. సో దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసినట్లయితే చూడండి, ఇలా కనుక ఉన్నట్లయితే ఎక్స్ ప్లస్ వై బై జెడ్ ఉన్నట్లయితే ఎక్స్ బై జెడ్ ప్లస్ వై బై జెడ్ అని రాసుకోవచ్చు. దాని ప్రకారం 1 బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ అలాగే ఇది కూడా సైన్ టీటా ఇంటూ కాస్ టీటా బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. ఇవి రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. సైన్ టీటా క్యాన్సిల్, కాస్ టీటా క్యాన్సిల్, 1 మిగులుతుంది. అలాగే 1 బై కాస్ టీటా అంటే సీకెంట్ టీటా, 1 బై సైన్ టీటా అంటే కొసీకెంట్ టీటా అవుతుంది. ప్లస్ ఈ ఫ్రాక్షన్స్ రెండు క్యాన్సిల్ అయ్యాయి, 1 మిగులుతుంది. సో రీఅరేంజ్ చేసి రాసుకుంటే 1 ప్లస్ సీకెంట్ టీటా ఇంటూ కొసీకెంట్ టీటా. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే, ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఈ ప్రాబ్లం కొంచెం పెద్దది. 4th ప్రాబ్లం, 1 ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రాబ్లం కూడా ఒక హింట్ ఇచ్చారు, సింప్లిఫై LHS అండ్ RHS సపరేట్లీ. LHS సపరేట్గా చేయాలి, RHS సపరేట్గా చేసినట్లయితే ఆ రెండు వాల్యూస్ ఈక్వల్గా వస్తాయన్నమాట. ఈ ప్రాబ్లంలో మనకి LHS RHS సపరేట్గా తీసుకొని చేయమని చెప్పారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ LHS తీసుకుందాం. LHS ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ. న్యూమరేటర్లో ఉన్న ఈ 2 టర్మ్స్ని కూడా సీకెంట్ ఏతో డివైడ్ చేయాలి. 1 బై సీకెంట్ ఏ ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ. సీకెంట్ ఏ క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. 1 బై సీకెంట్ ఏ అంటే కాస్ ఏకి రెసిప్రోకల్, దీన్ని కాస్ ఏ అని రాసుకోవచ్చు, ప్లస్ 1. ఇది LHS వాల్యూ. అలాగే RHS వాల్యూ కనుక్కుందాం. RHS ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. మనకి సైన్ కాసుల్లో ఒక ఐడెంటిటీ ఉంది కదా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ నుంచి సైన్ స్క్వేర్ ఏ వాల్యూ కావాలి కాబట్టి సైన్ స్క్వేర్ ఏని ఇక్కడే ఉంచేసి లెఫ్ట్ సైడ్, కాస్ స్క్వేర్ ఏ రైట్ సైడ్ పంపిస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఐడెంటిటీని యూజ్ చేసుకుని సైన్ స్క్వేర్ ఏ వాల్యూ బదులుగా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. బై డినామినేటర్లో 1 మైనస్ కాస్ ఏ. 1ని 1 స్క్వేర్ లాగా రాసినట్లయితే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో కాస్ ఏ ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, 1 మైనస్ కాస్ ఏ బై డినామినేటర్లో 1 మైనస్ కాస్ ఏ. 1 మైనస్ కాస్ ఏ 1 మైనస్ కాస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో 1 ప్లస్ కాస్ ఏ మిగులుతుంది. సో మనకి LHS వాల్యూ కూడా 1 ప్లస్ కాస్ ఏనే, RHS వాల్యూ కూడా 1 ప్లస్ కాస్ ఏనే. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ 5th ప్రాబ్లం, కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ. ఇక్కడ కూడా మనకు ఒక హింట్ లాంటిది ఇచ్చారు, యూజింగ్ ది ఐడెంటిటీ కొసీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఈ ఐడెంటిటీని యూజ్ చేసుకొని ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ప్రతి ప్రాబ్లంలోనూ మనం టాన్ కాటుల్లోని సైన్ కాసుల్లో కన్వర్ట్ చేస్తాము, కానీ ఈ ప్రాబ్లంలో మనకి కొసీకెంట్ ఏ కాట్ ఏని ప్రూవ్ చేయాలి కాబట్టి ఇచ్చిన LHSలో ఉన్నటువంటి ప్రతి టర్మ్ని కూడా సైన్ ఏ తోటి డివైడ్ చేస్తాము. LHS ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1 డివైడ్
ఈచ్ టర్మ్ విత్ sin A. న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఉన్నటువంటి ఈచ్ టర్మ్ని కూడా sin A తోటి డివైడ్ చేయాలి. cos A బై sin A మైనస్ sin A బై sin A ప్లస్ 1 బై sin A. ఇది న్యూమరేటర్లోది. డినామినేటర్లో cos A బై sin A ప్లస్ sin A బై sin A మైనస్ 1 బై sin A. సో ఇక్కడ sin A క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. అలాగే డినామినేటర్లో కూడా sin A క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. cos A బై sin A అంటే cot A అని రాసుకోవచ్చు. మైనస్ sin A బై sin A వాల్యూ 1 ప్లస్ 1 బై sin A అంటే కొసీకెంట్ Aకి రెసిప్రోకల్, కొసీకెంట్ A అని రాసుకోవచ్చు. బై cos A బై sin A cot A అవుతుంది. ప్లస్ sin A బై sin A క్యాన్సిల్ అయింది, 1 వచ్చింది. మైనస్ 1 బై sin A అంటే కొసీకెంట్ Aకి రెసిప్రోకల్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి రెండు పక్క పక్కన రాద్దాము. cot A ప్లస్ కొసీకెంట్ A మైనస్ 1 బై డినామినేటర్లో కూడా cot A మైనస్ కొసీకెంట్ A 1ని సపరేట్గా రాస్తున్నాం అన్నమాట. కొసీకెంట్ A ప్లస్ 1. సో మనకి హింట్ ఇచ్చారు కదా, కొసీకెంట్ స్క్వేర్ A మైనస్ కాట్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీని యూజ్ చేసుకోమని. సో ఈ 1 బదులుగా మనకి ఇక్కడ కాట్ కొసీకెంట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ టర్మ్స్ వచ్చే ఐడెంటిటీని యూజ్ చేసుకోవాలి. కొసీకెంట్ స్క్వేర్ A మైనస్ కాట్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1, ఈ ఐడెంటిటీని యూజ్ చేస్తున్నాము. సో 1 బదులుగా దీన్ని రాసుకుంటాం అన్నమాట. cot A ప్లస్ కొసీకెంట్ A మైనస్ 1 బదులుగా కొసీకెంట్ స్క్వేర్ A మైనస్ కాట్ స్క్వేర్ A బై డినామినేటర్లో యాజ్ ఇట్ ఈస్ cot A మైనస్ కొసీకెంట్ A ప్లస్ 1. న్యూమరేటర్లో ఇది A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ లాగా ఉంది. A ప్లస్ B ఇంటూ A మైనస్ B అని రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్ cot A ప్లస్ కొసీకెంట్ A మైనస్ A ప్లస్ B ఇంటూ A మైనస్ B బ్రాకెట్లో మెన్షన్ చేద్దాం. కొసీకెంట్ A ప్లస్ cot A ప్లస్ B ఇంటూ A మైనస్ B కొసీకెంట్ A మైనస్ cot A బై డినామినేటర్లో యాజ్ ఇట్ ఈస్ cot A మైనస్ కొసీకెంట్ A ప్లస్ 1. సో ఇదొక టర్ము మైనస్ ఇవి 2 టర్మ్స్ అన్నమాట. ఈ మొత్తం మీద కొసీకెంట్ A ప్లస్ cot A కామన్ తీయచ్చు. ఇక్కడ కొసీకెంట్ A ప్లస్ cot A ఉంది, అలానే ఇక్కడ కూడా కొసీకెంట్ A ప్లస్ cot A ఉంది. సో కొసీకెంట్ A ప్లస్ cot Aని కామన్గా రాసినట్లయితే, ఇది కామన్ రాసేసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. మైనస్ ఈ 2 టర్మ్స్లోనూ ఈ కొసీకెంట్ A ప్లస్ cot A కామన్గా రాసాం కాబట్టి ఇక్కడ ఇక కొసీకెంట్ A మైనస్ cot A మిగులుతుంది. కొసీకెంట్ A మైనస్ cot A మైనస్ ఉంది కాబట్టి దీన్ని బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. బై cot A మైనస్ కొసీకెంట్ A ప్లస్ 1. కొసీకెంట్ A ప్లస్ cot A ఇంటూ దీన్ని బ్రాకెట్ ఓపెన్ చేసి రాసినట్లయితే మైనస్ ఉంటే బ్రాకెట్లో ఉండే టర్మ్స్ గుర్తులు చేంజ్ అవుతాయి. 1 మైనస్ కొసీకెంట్ A అవుతుంది, ఇది ప్లస్ cot A అవుతుంది. బై cot A మైనస్ కొసీకెంట్ A ప్లస్ 1. అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు సేమ్. మైనస్ కొసీకెంట్ A మైనస్ కొసీకెంట్ A ప్లస్ cot A ప్లస్ cot A 1 1. సో ఈ రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. ఇక మిగిలేది కొసీకెంట్ A ప్లస్ cot A. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. ఈజ్ ఈక్వల్ టు RHS. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ 6th ప్రాబ్లం. రూట్ ఆఫ్ 1 ప్లస్ sin A బై 1 మైనస్ sin A ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ A ప్లస్ tan A అని ప్రూవ్ చేయాలి.
ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాము. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఇది మొత్తం స్క్వేర్ రూట్ లోపల ఉంది. ఈ స్క్వేర్ రూట్ పోవడం కోసం డినామినేటర్ని రేషనలైజేషన్ చేయాలి. డినామినేటర్లో ఉన్నటువంటి ఈ సైన్కి ఆపోజిట్ సైన్ రాయాలి. 1 మైనస్ సైన్ ఏకి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ 1 ప్లస్ సైన్ ఏ అవుతుంది. సో మల్టిప్లై విత్ 1 ప్లస్ సైన్ ఏ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. దీని రేషనలైజేషన్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్ లాగా కన్వర్ట్ చేయడం అనమాట. స్క్వేర్ రూట్ లోపల ఉంది కదా, 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ మొత్తానికి స్క్వేర్ ఉంటుంది. 1 ప్లస్ సైన్ ఏ తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. 1 మైనస్ సైన్ ఏకి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ 1 ప్లస్ సైన్ ఏ. న్యూమరేటర్స్ రెండు సేమ్గా ఉన్నాయి. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది మొత్తం అండర్ స్క్వేర్ రూట్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 1 స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో సైన్ ఏ ఉంది, సైన్ స్క్వేర్ ఏ అండర్ స్క్వేర్ రూట్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్. డినామినేటర్లో 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. వీ నో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ నుంచి మనకి ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏని రైట్ సైడ్ పంపించినట్లయితే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కాస్ స్క్వేర్ ఏ ఉంటుంది. డినామినేటర్లో ఉన్న 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బదులుగా కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. ఈ ఐడెంటిటీ నుంచి డెరైవ్ చేసాం ఈ ఫార్ములాని. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బదులుగా కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. సో అన్నిటికీ న్యూమరేటర్కి స్క్వేర్ ఉంది, డినామినేటర్కి స్క్వేర్ ఉంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో 1 ప్లస్ సైన్ ఏ ఉంటుంది. బై డినామినేటర్లో కూడా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, కాస్ ఏ ఉంటుంది. సో ఈ న్యూమరేటర్లో ఉన్న ఈ 2 టర్మ్స్ని కూడా కాస్ ఏతో డివైడ్ చేయాలి. అంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ అంటే సీకెంట్ ఏకి రెసిప్రోకల్ 1 బై కాస్ ఏ అంటే, ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటే టాన్ ఏ. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. సైన్ టీటా మైనస్ 2 సైన్ క్యూబ్ టీటా బై 2 కాస్ క్యూబ్ టీటా మైనస్ కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే టాన్ టీటా వస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాము. ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు సైన్ టీటా మైనస్ 2 సైన్ క్యూబ్ టీటా బై 2 కాస్ క్యూబ్ టీటా మైనస్ కాస్ టీటా. అన్ని సైన్లే ఉన్నాయి కాబట్టి సైన్ టీటాని కామన్గా రాద్దాము. సైన్ టీటా కామన్ రాసినట్లయితే ఇక్కడ ఏముండదు, 1 ఉన్నట్లు. సైన్ క్యూబ్ టీటాలో ఒక సైన్ టీటా రాసేసాం కాబట్టి ఇక సైన్ స్క్వేర్ టీటా ఉంటుంది. 2 సైన్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ డినామినేటర్లో అన్ని కాస్లే ఉన్నాయి కాబట్టి కాస్ టీటాని కామన్గా రాసినట్లయితే 2 ఇంటూ కాస్ క్యూబ్ టీటాలో ఒక కాస్ టీటా రాసేసాం కాబట్టి ఇక కాస్ స్క్వేర్ టీటా ఉంటుంది. మైనస్ కాస్ టీటా రాసేసాం, ఇంకేమీ ఉండదు, 1 ఉన్నట్లు. సో ఇది సైన్ టీటా బై కాస్ టీటా సపరేట్గా రాసుకుందాం. సైన్ టీటా బై కాస్ టీటా ఇంటూ న్యూమరేటర్లో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై డినామినేటర్లో ఈ కాస్ స్క్వేర్ టీటాని, మనకి ఐడెంటిటీ ఉంది కదా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ కావాలి కాబట్టి సైన్ స్క్వేర్ టీటాని రైట్ సైడ్ పంపిస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఈ కాస్ స్క్వేర్ టీటా బదులుగా 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాస్తాము. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, మరలా -1 ఉంది. ఇక్కడ మనం మార్చింది ఈ కాస్ స్క్వేర్ టీటా వాల్యూని 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా రాసాము. సైన్ టీటా బై కాస్ టీటా అంటే టాన్ టీటా అవుతుంది.
న్యూమరేటర్లో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై డినామినేటర్లో బ్రాకెట్లో ఉన్న ఈ 2 టర్మ్స్ని 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 1s 2 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా 2 సైన్ స్క్వేర్ టీటా మళ్ళీ -1 ఉంది. ఈ 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు tan టీటా ఇంటూ న్యూమరేటర్లో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది, మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. రెండు సేమ్గా ఉన్నాయి, న్యూమరేటరు డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. tan టీటా ఇంటూ 1, ఈ రెండు క్యాన్సిల్ అయ్యి దీని వాల్యూ 1. tan టీటా ఇంటూ 1 tan టీటా అవుతుంది. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. ఈజ్ ఈక్వల్ టు RHS. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. 8th ప్రాబ్లం. sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square is equal to 7 plus tan square a plus cot square a. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఇది 7 plus tan square a plus cot square a వస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ LHS తీసుకుందాము. LHS is equal to sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square. a plus b whole square plus a plus b whole square ఫామ్లో ఉన్నాయి. a plus b whole square ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేయాలి. a స్క్వేర్ sin స్క్వేర్ a, b స్క్వేర్ b ప్లేస్లో cosecant a ఉంది, సో cosecant స్క్వేర్ a ప్లస్ 2ab 2 ఇంటూ a ప్లేస్లో sin a ఉంది, b ప్లేస్లో cosecant a ఉంది. ఇది ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న ఎక్స్పాన్షన్. ప్లస్ సెకండ్ బ్రాకెట్ కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a స్క్వేర్ a ప్లేస్లో కాస్ a ఉంది, a స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ a ప్లస్ b స్క్వేర్ b ప్లేస్లో సీకెంట్ a ఉంది, b స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ a 2ab 2 ఇంటూ a ప్లేస్లో కాస్ a ఇంటూ b ప్లేస్లో సీకెంట్ a ఉంది. ఇవి మనం ఫస్ట్ స్టెప్ ఎక్స్పాన్షన్ చేసాము. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేసాము. అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒక ఐడెంటిటీ వస్తుంది చూడండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాబట్టి ఇవన్నీ యాడ్ చేయొచ్చు. సో కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ పక్క పక్కనే రాసుకుందాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ రాసేసినవి అండర్లైన్ చేద్దాము. ఈ రెండు రాసేసాము. నెక్స్ట్ ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్. కొసికెంట్ ఏని 1/sin a అని రాసుకోవచ్చు. అప్పుడు sin a క్యాన్సిల్ అవుతుంది, 2 మిగులుతుంది. లేదా మీకు అర్థం కాదు అనుకుంటే ఇంకొక స్టెప్ రాద్దాము. ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము. ప్లస్ 2 ఇంటూ sin a ఇంటూ కొసికెంట్ ఏకి రెసిప్రోకల్ sin a, దీన్ని 1/sin a అని రాసుకోవచ్చు. sin a క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఆల్రెడీ రాసేసాము. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏకి రెసిప్రోకల్ కాస్ ఏ అంటే సీకెంట్ ఏని 1/cos a అని రాసుకోవచ్చు. కాస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, 2 ఇంటూ 1 2 అవుతుంది. అలాగే ఈ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ కూడా ఒకటే, ఐడెంటిటీ ఉంది కదా మనకి, దీని వాల్యూ 1. అలాగే ఇక్కడ sin a క్యాన్సిల్ అయ్యి 2 ఇంటూ 1 2 అవుతుంది. ప్లస్ ఇక్కడ కూడా 2 ఇంటూ 1 2 అవుతుంది. సో ఇక రిమైనింగ్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ మిగిలింది. కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. చూడండి ఇంకొకసారి, ఈ రెండింటిని బదులు ఐడెంటిటీ ఉంది కాబట్టి ఈ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బదులు 1 రాసాము. అలాగే కొసికెంట్ స్క్వేర్ ఏ రాసాము. ఇక్కడ ఈ sin a క్యాన్సిల్ అయ్యి 2 ఇంటూ 1 2 అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ రాసేసాము. కాస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, 2 ఇంటూ 1 2 అవుతుంది. 1 ప్లస్ 2 ప్లస్ 2 5 ప్లస్ కొసికెంట్లో మనకు ఒక ఐడెంటిటీ ఉంది కదా, కొసికెంట్ స్క్వేర్ టీటా ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ రాస్తాము, మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనకు కొసికెంట్ ఏ స్క్వేర్ ఏ వాల్యూ కావాలి కాబట్టి కాట్ స్క్వేర్ ఏని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అలాగే సీకెంట్ టానుల్లో కూడా ఒక ఐడెంటిటీ ఉంది. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఏ వాల్యూ కావాలి.
సో మైనస్ tan స్క్వేర్ ఏని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ tan స్క్వేర్ ఏ అవుతుంది. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. సో ఇప్పుడు ఈ కొసీకెంట్ స్క్వేర్ ఏ వాల్యూని సీకెంట్ స్క్వేర్ ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాము. కొసీకెంట్ స్క్వేర్ ఏ బదులుగా 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. సీకెంట్ స్క్వేర్ ఏ బదులుగా 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. ఆర్హెచ్ఎస్ చూడండి ఒకసారి. 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. మనం ప్రూవ్ చేసింది కూడా ఇదే. ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఈ ప్రాబ్లంలో 3 ఐడెంటిటీని యూజ్ చేసాము. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఐడెంటిటీని యూజ్ చేసాము. కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. 3 ఐడెంటిటీస్ని ఈ ప్రాబ్లంలో యూజ్ చేసాము. 9th ప్రాబ్లం. కొసీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ మైనస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/tan ఏ ప్లస్ కాట్ ఏ. ఈ రెండు ప్రూవ్ చేయాలి ఈక్వల్ అని మనకు ఒక హింట్ ఇచ్చారు. సింప్లిఫై ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సపరేట్లీ. ఎల్హెచ్ఎస్ని సపరేట్గా ఆర్హెచ్ఎస్ని సపరేట్గా సింప్లిఫై చేసినట్లయితే రెండు ఈక్వల్ వాల్యూస్ వస్తాయన్నమాట. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాము. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ మైనస్ కాస్ ఏ. ఈ కొసీకెంట్ని కూడా సైన్లోకి కన్వర్ట్ చేసుకుందాము. సీకెంట్ని ఈ కాసుల్లోకి కన్వర్ట్ చేసుకుందాము. కొసీకెంట్ అంటే సైన్ ఏకి రెసిప్రోకల్ కాబట్టి 1/sin ఏ అని రాసుకోవచ్చు. మైనస్ సైన్ ఏ. అలాగే సీకెంట్ ఏకి రెసిప్రోకల్ కాస్ ఏ అవుతుంది. 1/cos ఏ మైనస్ కాస్ ఏ. ఈ 2 బ్రాకెట్స్లోనూ ఎల్సిఎం చేయాలి. సైన్ ఏ/1 ఉన్నట్లు సైన్ ఏ ఇంటూ 1 సైన్ ఏ అవుతుంది. ఎల్సిఎం ఫస్ట్ బ్రాకెట్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 1 ఇంటూ 1 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సెకండ్ బ్రాకెట్లో కూడా ఎల్సిఎం చేసినట్లయితే కాస్ ఏ ఇంటూ 1 కాస్ ఏ. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 ఇంటూ 1 1 మైనస్ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏలో మనకు ఒక ఐడెంటిటీ ఉంది కదా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ నుంచి మనం 2 ఫార్ములాస్ డెరైవ్ చేయొచ్చు. సైన్ స్క్వేర్ ఏ వాల్యూ కావాలి అనుకుంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. లేదా కాస్ స్క్వేర్ ఏ వాల్యూ కావాలి అనుకుంటే సైన్ స్క్వేర్ ఏని రైట్ సైడ్ పంపిస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది. ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బదులుగా కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ. అలాగే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బదులుగా సైన్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. సో ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సైన్ ఏ ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ ఏ ఇంటూ సైన్ ఏ అని అర్థం. స్క్వేరు ఈ సైన్ ఏ క్యాన్సిల్ అవుతుంది. అలాగే కాస్ ఏ ఈ స్క్వేరు క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో కాస్ ఏ ఇంటూ సైన్ ఏ మిగులుతుంది. ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/tan ఏ ప్లస్ కాట్ ఏ. మనకి ఎల్హెచ్ఎస్ కాసు సైన్లో వచ్చింది కాబట్టి ఈ ట్యాన్ కాటులను కూడా సైన్ కాసుల్లో కన్వర్ట్ చేసుకుందాము. tan ఏ అంటే సైన్ ఏ/కాస్ ఏ అని రాసుకోవచ్చు. ప్లస్ కాట్ ఏ అంటే కాస్ ఏ/సైన్ ఏ అని రాసుకోవచ్చు. 1/ ఎల్సిఎం చేసినట్లయితే కాస్ ఏ ఇంటూ సైన్ ఏ అవుతుంది. ఎల్సిఎం కాస్ ఏ ఇంటూ సైన్ ఏ యాడ్ చేస్తున్నాము. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ. డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వస్తే కనుక రెసిప్రోకల్ అవుతుంది. 1 ఇంటూ రెసిప్రోకల్ రాసినట్లయితే కాస్ ఏ ఇంటూ సైన్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ.
sin square a plus cos square a వాల్యూ 1. 1 ఇంటూ cos a ఇంటూ sin a బై ఇది మనకు ఐడెంటిటీ ఉంది కదా, దీని వాల్యూ 1. 1 1 క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది cos a ఇంటూ sin a. LHS వాల్యూ కూడా ఇదే, cos a ఇంటూ sin a. RHS వాల్యూ కూడా cos a ఇంటూ sin a. Therefore, LHS is equal to RHS. Hence proved. Next 10th one, last one. 1 plus tan square a by 1 plus cot square a వాల్యూ tan square a అని ప్రూవ్ చేయాలి. అలాగే 1 minus tan a by 1 minus cot a whole square దీని వాల్యూ కూడా tan square a అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రాబ్లంలో 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఈచ్ వాల్యూ tan square a అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇది తీసుకుందాము. 1 plus tan square a by 1 plus cot square a. మనం ప్రూవ్ చేయవలసింది దీని వాల్యూ tan square a కాబట్టి ఈ కాట్ని కూడా tanలోకి కన్వర్ట్ చేసుకుందాం. 1 plus tan square a by cot a అంటే tanకి రెసిప్రోకల్ కాబట్టి 1 by tan square a అని రాసుకోవచ్చు cot square aని. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 1 plus tan square a by డినామినేటర్లో LCM 1 into tan square a, LCM tan square a అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 1 into tan square a ప్లస్ 1 into 1 1. ఈ ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. ఆల్రెడీ న్యూమరేటర్లో 1 plus tan square a ఉంది ఇంటూ ఈ ఫ్రాక్షన్ని న్యూమరేటర్లోకి తీసుకెళ్ళినప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. tan square a by tan square a plus 1. సో ఈ రెండు సేమ్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేయొచ్చు. 1 plus tan square a డినామినేటర్లో tan square a plus 1. ఇక మిగిలింది tan square a. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. 1 plus tan square a by 1 plus cot square a దీని వాల్యూ tan square a. అలాగే ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంది, దీని వాల్యూ కూడా tan square a అని ప్రూవ్ చేయాలి. 1 minus tan a by 1 minus cot a. 1 minus tan a by 1 minus cot a మొత్తానికి హోల్ స్క్వేర్. దీని వాల్యూ కూడా tan square అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ కూడా కాట్ని tanలో కన్వర్ట్ చేసుకుంటాము. 1 minus tan a by 1 minus cot aకి రెసిప్రోకల్ tan a. 1 by tan a మొత్తానికి హోల్ స్క్వేర్. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు. 1 minus tan a by డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఎల్సిఎం చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. tan a ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 1 into tan a మైనస్ 1 into 1 1. దీని మొత్తానికి హోల్ స్క్వేర్. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ 1 minus tan a ఇంటూ ఈ ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది. tan a by tan a minus 1. సో ఇక్కడ క్యాన్సిల్ అవ్వాలి అంటే డిఫరెంట్గా ఉన్నాయి సైన్లు చూడండి. ఇక్కడ tanకి మైనస్ ఉంది, ఇక్కడ 1కి మైనస్ ఉంది కాబట్టి డినామినేటర్లో మైనస్ కామన్గా రాయొచ్చు. 1 minus tan a ఇంటూ దీని మొత్తానికి హోల్ స్క్వేర్ ఉంది, ఇది మర్చిపోకూడదు, ఇంటూ tan a బై క్యాన్సిల్ అవ్వడం కోసం డినామినేటర్లో -1ని కామన్గా రాస్తున్నాము. అప్పుడు 1 ముందుకు వస్తుంది, tan a తర్వాత వెళ్తుంది. మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ మనకి పైదే రావాలి. -1 into 1 -1 -1 into -tan a ప్లస్ tan a అవుతుంది. క్యాన్సిల్ అవ్వడం కోసం మైనస్ కామన్గా రాసాము, ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది. 1 minus tan a 1 minus tan a క్యాన్సిల్ అవుతుంది. దీని మొత్తానికి స్క్వేర్ ఉంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ట్యాన్కి వస్తుంది. tan a మైనస్ tan a హోల్ స్క్వేర్. మైనస్ వాల్యూని స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ అవుతుంది. సో tan స్క్వేర్ a. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. 1 minus tan a బై 1 minus cot a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ a అని ప్రూవ్ చేయాలి. సో ఈ ట్రిగ్నామెట్రీ చాప్టర్ అనేది 9th క్లాస్లో లేదు, ఓన్లీ 10th క్లాస్లోనే మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫార్ములాస్ అన్నీ ఈజీగా గుర్తుండడానికి ఈ సూపర్ హెక్సాగన్ అనే ఒక ట్రిక్ ఉంది. నెక్స్ట్ వీడియోలో ఆ సూపర్ హెక్సాగన్ ద్వారా ఈ ఫార్ములాస్ అన్నీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.